వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఆవకాయ పచ్చడి. సో ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. సో అందరికి అంత ఇష్టం. మరి సో వేసవి కాలం వచ్చిందంటే అందరూ ఖచ్చితంగా తప్పకుండా ప్రతి ఇంట్లోనూ పెట్టేది ఆవకాయ పచ్చడే కదండి. కొత్త ఆవకాయ పచ్చడి ప్రతి సంవత్సరం పెట్టాల్సిందే. అంత ఇష్టం మన తెలుగు ప్రజలకి. ఎక్స్పెషలీ మన ఆవకాయ పికిల్ అంతా ఈజియెస్ట్ పికిల్ ఏది ఉండదండి. అంత సులభంగా ఈజీగా సింపుల్ స్టెప్స్ తో పెట్టేయచ్చు. కాకపోతే దీనికి తగ్గట్టు కొలతలు అనేటివి మనకి కరెక్ట్ గా తీసుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వేడి వేడి అన్నంలో సో ఎర్రగా ఆవకాయ పచ్చడి కలుపుకొని ఒక చెంచా స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా మన లాలాజల గ్రంథులు సాటిస్ఫై అవ్వాల్సిందే. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది కదండి. అంత టేస్టీగా ఉంటది ఈ ఆవకాయ పచ్చడి. మన ఆంధ్ర ప్రజలకు కూడా అంత ఇష్టం. మరి అలాంటి ఆవకాయ పచ్చడి మనం ఇప్పుడు చూసేద్దామండి. సో కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యి పెట్టారంటే సో ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ ఆవకాయ పచ్చడి, సంవత్సరం అంతా నిలువ ఉండే ఆవకాయ పచ్చడి అయితే మనం పెట్టేసుకోవచ్చు అండి. సో చూసారా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఎమ్మి ఎమ్మి అండ్ స్పైసీ ఆవకాయ పచ్చడిని. సో అయితే ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా మన ఈ రెసిపీకి నేనైతే ఎగ్జాక్ట్ గా 2 kgs కి సరిపోయేంత ఎగ్జాక్ట్ కొలతలు అయితే చెప్తున్నానండి. మీరు సేమ్ కొలతలు ఫాలో అయ్యి బల్క్ గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 2 kgల ఫ్రెష్ గా ఉన్న మామిడికాయలను అయితే తీసుకున్నానండి. సో మామిడికాయ అనేది యాక్చువల్ గా ఈ పికిల్స్ కి సెపరేట్ గా వస్తాయి అనమాట. పులుపు కొంచెం ఎక్కువగా ఉండేటివి అవి తీసుకోండి, బాగుంటాయి అనమాట. ఇంకా టెంక కూడా ఫామ్ అవ్వనటువంటి లేత మామిడికాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయండి. చూసారా మన మామిడికాయలు ఎంత బాగున్నాయో ఫ్రెష్ గా. సో ఇలాంటి మామిడికాయలు అయితే పులుపు మామిడికాయలు అయితే మన పచ్చడి అనేది చాలా సంవత్సరాలైనా ఉంటుందన్నమాట. అలానే పాడవకుండా ఉంటది. ఓకేనా. సో ఇలా తీసుకున్న మనం మామిడికాయల్ని శుభ్రంగా ఇలా నీటిలో కడుక్కోవాలండి. కడుక్కున్న ఈ మామిడికాయల్ని మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని, సాఫ్ట్ క్లాత్, సో తేమ లేకుండా ఆ డ్రై క్లాత్ తో ఈ మన మ్యాంగోస్ అయితే తుడుచుకోవాలండి. సో ఎక్కడ చెమ్మ లేకుండా ఫ్యాన్ కింద ఒక 1 hour ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టిన మ్యాంగోస్ ని ఇప్పుడైతే మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటికి యాక్చువల్ గా టెంక చాలా తక్కువగా ఉంది, లేత టెంక మాత్రమే ఉందన్నమాట. సో మేము టెంకతో కూడా కట్ చేసి మధ్యలో ఉన్న జీడని తీసేస్తున్నాం. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజ్ ఆఫ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ ఆఫ్ ముక్కలు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ లో మన మామిడి ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. సో మన మామిడి ముక్కలు అనేటివి మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజ్ అయితే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ముక్క కొంచెం బాగా మనకి మెత్తబడిన తర్వాత టేస్ట్ అయితే ఆసంగా ఉంటది అనమాట. ఇక్కడ నేను ముందుగా అయితే మామిడి ముక్కలను ఎగ్జాక్ట్ కొలతలు ఈ గిన్నెతో చూపిస్తున్నానండి. ఈ గిన్నెలో అయితే ఒక 3 bowls మనకి మామిడికాయ ముక్కలు అయ్యాయన్నమాట. మీరైతే మెజర్మెంట్ ఒక గిన్నె తీసుకుని ఏదైనా మీ దగ్గర ఉండేది ఆ గిన్నెతోనే మెజర్మెంట్లు అయితే చేసుకోండి. ఓకేనా. నేను ఇక్కడైతే ఒక గాజు గిన్నె తీసుకున్నానండి. సో ఒక బౌల్. సో ఈ బౌల్ తో అయితే నేను మెజర్మెంట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఒక బౌల్ పోసాం కదా. సో ఇప్పుడు రెండో బౌల్ అయితే తీసుకుంటున్నాను. సరే ఇది సెకండ్ బౌల్ పోసేస్తున్నాను. సో మిగతావి ఆల్మోస్ట్ ఇంకొక బౌల్ అవుతాయండి. అవి కూడా తీసుకొని మెజర్మెంట్ చూసుకుందాం. ఓకేనా. సో ఇలాగా మీ దగ్గర ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నెతోనే మెజర్మెంట్ అనేది తీసుకోండి. గిన్నె అనేది యాక్చువల్ గా కింద కొంచెం సన్నగా పైన పెద్దగా అలా ఉండకుండా కింద నుంచి పైన వరకు స్ట్రైట్ గా ఒకే షేప్ ఉండే గిన్నెని తీసుకుంటే ఈజీగా ఉంటది అనమాట. మీకు మనం ఆల్రెడీ 2 గిన్నెలు తీసుకున్నామండి. ఇప్పుడు 3వ గిన్నె కూడా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకైతే 3 bowls అయితే అయ్యాయన్నమాట. సో మ్యాంగోస్ కట్ చేసిన తర్వాత మనం ఆయిల్ ఎంత తీసుకోవాలో చూద్దామండి. సో ఇక్కడ ఆయిల్ వీటిలోకి అంతటికి ఎగ్జాక్ట్ గా ఎంత పడుతుంది అంటే 1.5 kg అయితే మనకి ఖచ్చితంగా ఆయిల్ అవసరం అవుతుందని 2 kgs మ్యాంగోస్ లెక్కి. మ్యాంగోస్ మెజర్మెంట్ చేసుకున్నాం కదండి, అదే గిన్నెతోనే నేను ఆయిల్ తీసుకుంటున్నాను. గిన్నెతో కొలతలు చెప్పాలంటే ఇది 1 kg ఆయిల్ అనమాట. ఈ గిన్నెలోకి తీసుకున్న ఆయిల్, ఇందులోకే పసుపు 2 tablespoons పసుపు వేసేసుకోవాలి. ఇంకో 1/2 kg నూనె ఎప్పుడు పోసుకోవాలంటే చెప్తానండి. ఇది 1 kg ఆయిల్ అయితే పోసాను. పసుపు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పసుపు అంతా ఈవెన్ గా ముక్కకి స్ప్రెడ్ అవుతుంది మనం ఆయిల్ తో పాటు పోస్తే కూడా. అందులో కూడా ఇలా పసుపు నూనెలో కలిపి పోయడం వల్ల మన మొక్క అనేది బాగా కొంచెం గట్టిగానే ఉంటది కొన్ని నెలల తర్వాత కూడా. సో
అందుకని చిన్న టిప్ అన్నమాట. ఇప్పుడు మన పసుపు ఈ నూనెలో బాగా అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందామండి. సో ఇలాగా నూనెలోకి మన పసుపు కలిసేలాగా అయితే మనం ఇప్పుడైతే కలుపుకుందాం, ఈవెన్ గా కలిసేలాగా. సో ఇలా కలుపుకున్న నూనెని ఇప్పుడు మన మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదండి, పెద్ద బాండిల్లో తీసుకున్నాం కదా, అందులోకి కొద్దిగా పోయాలన్నమాట. అన్ని ముక్కలకి బాగా మునిగేలాగా పోయాలి. సో ఈ పసుపు కలుపుకున్న ఆయిల్ ని ఓకేనా. సో నీట్ గా ఇలా పోసుకున్న తర్వాత సో మనం పోసిన నూనె అనేది మ్యాంగోస్ కి బాగా కలిసేలాగా అయితే కొద్దిగా కలుపుకుందామండి. ఈ ముక్కల్ని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుని మనం ఇంకొక పెద్ద గిన్నెను కానీ బాండిల్ని కానీ తీసుకొని ఇప్పుడు మసాలా కలుపుకుందాం. ఆవాలు మెంతులు తీసుకోవాలండి. ఆవాలు ఎంత మెజర్మెంట్ తీసుకోవాలంటే 100 నుంచి 120 మధ్యలో. ఆవపిండి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 120 గ్రామ్స్ తీసుకోండి. నార్మల్ గా తినే వాళ్ళైతే 100 గ్రామ్స్ కూడా సరిపోతుంది అనమాట. మెంతులు ఎలా తీసుకోవాలంటే గ్రామ్స్ వైజ్ 20 to 25 గ్రామ్స్ మధ్యలో. ఇదైతే ఎగ్జాక్ట్ కొలత సరిపోతుంది అనమాట. ఇలా చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా పౌడర్ గా కొట్టుకోవాలండి. సో నేను ఇప్పుడు ఆవపిండి అయితే పోసేస్తున్నాను. నేనైతే ఆవపిండి యాక్చువల్ గా 110 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. మీరు 120 గ్రామ్స్ వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కారం తీసుకుందామండి. సో కారం అయితే 300 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట మాక్సిమం. సో మీరు కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే 200 to 250 గ్రామ్స్ మధ్యలో తీసుకోవచ్చు. సో కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే 300 గ్రామ్స్ వరకు మనం వేసుకోవచ్చు అనమాట కారం పొడి. కారం పొడి కూడా ఇక్కడ ఒక టిప్ పాటించండి. సో కారం పొడి ఎలాంటి కారం పొడి తీసుకోవాలంటే మీరు ఇంట్లో కొట్టించుకున్న కారం పొడి, కొంచెం కారం తక్కువ ఉన్న కారం పొడి అయితే ఈ పచ్చళ్ళలోకి బెటర్ అనమాట. మరి ఎక్కువ స్పైసీ ఉంటే కడుపులో మండడం అలా జరుగుతాయి కదా, సో అవి అవాయిడ్ చేయడానికి ఇలాంటి కారం పొడి తీసుకోండి. ఇప్పుడు ఉప్పు ఎంత తీసుకోవాలో చూద్దామండి. ఉప్పు అయితే 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ మధ్యలో తీసుకోండి, ఓకేనా. సో మీరు కారం 300 గ్రామ్స్ వేసారనుకోండి, ఆ 300 గ్రామ్స్ ఉప్పు కూడా పడుతుంది అనమాట. సో యాక్చువల్ గా ఉప్పు అనేది మీరు బ్రాండ్లు, డిఫరెంట్ బ్రాండ్లు ఉంటాయి కదండి, దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. సో 200 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ మధ్యలో మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కారం ఎక్కువ మిరపకాయలకైతే ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి. సో మా కారం తక్కువకున్న మిరపకాయలు అయితే ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది. అందుకని 200 గ్రాముల నుంచి 300 గ్రాముల మధ్యలో ఉప్పుని మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. అయితే 250 గ్రామ్స్ ఆఫ్ ఉప్పు నాకు కరెక్ట్ గా సరిపోయిందండి. సో తర్వాత అయితే మెంతిపిండి అయితే వేసేస్తున్నాను. నేనైతే మెంతిపిండి 25 గ్రామ్స్ ఆఫ్ మెంతిపిండి తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి తీసుకోండి. నేనైతే 1/2 kg పొట్టు ఒలవని వెల్లుల్లిని పొట్టు ఒలిచిన తర్వాత ఇవైతే నాకు 250 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి అయ్యాయి అనమాట. పొట్టు ఒలిచినవే తీసుకోవాలండి ఈ పికిల్లోకి. సో పొట్టు ఒలిచి 250 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి అయితే తీసుకుని ఇందులోకి వేసేస్తున్నాను. సో మీకు కావాలంటే ఒక 2 గుప్పెళ్ళు వెల్లుల్లి వేసేసి ఒక గుప్పెడు గచాపచాగా కొట్టుకొని కూడా వేసుకోవచ్చు. సో దట్ మనకు వెల్లుల్లి టేస్ట్ అనేది తగులుతుంది గచాపచాగా ఒక గుప్పెడు కొట్టి పోయడం వల్ల. సో ఇప్పుడు ఇవన్నీ వేసాక ఒక్కసారి అయితే అన్ని బాగా కలిసేలాగా అయితే కలుపుకుందామండి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఇది స్పూన్ తోనే కాకుండా చేతితో ఇలా కలిపామనుకోండి చక్కగా మసాలాలు అయితే కలుస్తాయండి. సో మీకు కొంచెం కారం అనుకుంటే చేతితో స్పూన్ తో అయినా కలుపుకోవచ్చు. తర్వాత మన మ్యాంగోస్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్ పోసి ఆ మ్యాంగోస్ ని కొద్దిగా ఈ మసాలాలోకి వేస్తూ కలుపుకోవాలన్నమాట. మనం ఆయిల్ అయితే వేడి చేసి చల్లార్చిన ఆయిల్ పోసుకోవాలండి. సో నేను మ్యాంగోస్ లేక పోసిన ఆయిల్ కూడా వేడి చేసి చల్లార్చిన నూనె అయితే పోసుకోవాలి. నువ్వుల నూనె పెచ్చళ్ళకి ప్రిఫరబుల్ అండి. మీ దగ్గర ఉంటే అది పోసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ బాగా వేడి చేసి చల్లార్చిన తర్వాత వేసుకోండి. ఇలాగా మ్యాంగోస్ కొద్దిగా నూనెతో పాటు వేసుకొని ఇలా కలుపుకోండి. కొద్దిగా కలుపుకోవాలన్నమాట. సో అంతా ఒకేసారి పట్టదని నేను కొద్దిగా కలుపుతున్నానండి. సో ఇలా మన మ్యాంగోస్ అన్ని వేసుకుంటూ కొద్దిగా అంతా అయితే కలిపేసేయాలండి. సో ఇలా మ్యాంగోస్ మిగిలిన కూడా వేసేసి కలిపేస్తున్నాను అనమాట. నూనె అంతా మొత్తం పోసుకోవాలన్నమాట ఇందులో ఉండేది కూడా. చక్కగా కలుపుకున్న తర్వాత నేను 1/2 kg నూనె అన్నాను కదండి, ఇంకా 1/2 kg నూనె ఇందులోకి వేసేస్తున్నాను. నేనైతే బాగా కాచి చల్లార్చిన నూనె తీసుకున్నానండి. మీకు కావాలంటే పచ్చి నూనె కూడా తీసుకోవచ్చు అనమాట. సో పచ్చి నూనె తీసుకున్న పికిల్స్ బాగుంటాయి. ఇక్కడ మీరు కావాలంటే పచ్చి నూనె కూడా తీసుకోవచ్చు అండి, పికిల్స్ బాగుంటాయి. సో ఇక్కడ నేనైతే కాచి చల్లార్చిన నూనె తీసుకున్నానండి. మొత్తం 1.5 kg నూనె అయితే నాకు పట్టింది 2 kgs మ్యాంగోస్ లోకి అనమాట. ఇలా అంతా చక్కగా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఒకసారి చేత్తో అయినా ఆ స్పూన్ తో అయినా ఒక్కసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఒక గాజు సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. జాడీలు ఉంటాయి కదండి, పూర్వకాలం జాడీలు కానీ నిల్వ ఉంచుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచుతున్నాను అనమాట. నా దగ్గర అంత పెద్ద గాజు సీసాలు ఏం లేవని. సో మనం అంతా పికిల్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆల్వేస్ నూనె పైకి తేలాలండి. సో మన పికిల్ అయితే పైన ఉండకూడదు. ఆల్వేస్ నూనె పైకి తేలితేనే పికిల్ ఎప్పుడు చెడిపోదు అనమాట. టిప్ అయితే మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే పికిల్ ఎన్ని సంవత్సరాలైనా చెడిపోకుండా ఉంటది అనమాట.
ఇలాగా 3 రోజుల తర్వాత పికిల్ ని మనం తిరగా కలుపుకోవాలండి. సో నేనైతే థర్స్డే చేశాను పికిల్. సో సాటర్డే ఈవినింగ్ తిరగా కలుపుతున్నా అనమాట. ఇలా అంతా చక్కగా కలిసేలాగైతే ఒక్కసారి తిరగా కలుపుకోండి. సో ఒకసారి టేస్ట్ కూడా ఉప్పు చూసేసి ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చండి. పికిల్ చేసిన ఆ ప్లేట్ లో వేడి వేడి అన్నం వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి అంతా ఆ బాండిల్లో కలిపి తిన్నామంటే ఆహా, ఇది ఒక పచ్చడి అనడం కన్నా ఇది ఒక ఆంధ్ర ప్రజలకి ఎమోషన్ అనడం బెటర్ ఏమో నా దృష్టిలో. అంత బాగుంటది. ఎస్పెషలీ చాలా మంది ఈ పికిల్ కలిపిన బాండిల్లో కలుపుకొని తినడానికి ఇష్టపడతారు కదండి. సో మీకు కూడా ఇష్టమేనా? అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. మొత్తం మన పికిల్లో నుంచి రోజు వేసుకొని తినడం కన్నా ఇలా ఒక చిన్న డబ్బాలో తీసి పెట్టుకొని వారం 10 రోజులకు అయ్యేలాగా అందులో నుంచి వాడుకుంటే మన పికిల్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. రోజు కలియబెట్టడం కన్నా పికిల్ ని 10 days కి ఒకసారి చిన్న బాక్స్ లో వేసుకొని సెపరేట్ గా ఆ బాక్స్ లో ఉన్న పికిల్ ని వాడుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే మన పికిల్ అనేది ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటదండి. సెపరేట్ గా తీసుకొని వేసుకోవడం వల్ల. అంతేనండి, మన స్పైసీ అండ్ ఎమ్మీ కొత్త ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకి సంవత్సరానికి కావాల్సిన ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటుందండి. కాకపోతే వేసుకున్న ప్రతిసారి మనం పైన ఉన్న నూనె వేసుకోకుండా పైన నూనె ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ తక్కువ అయింది అనుకోండి, పక్కన నూనె కాచి చల్లార్చిన తర్వాత వేసుకోవచ్చు. మధ్యలో కూడా ఏం కాదు. మొదటిసారి ఆవకాయ పచ్చడి చేస్తున్నా కూడా కొన్ని టిప్స్ కొలతలు పాటిస్తూ చేస్తే ఎక్సలెంట్ గా వస్తుందండి. ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చిందా? అయితే ఈ సంవత్సరం కొత్త ఆవకాయ మీ ఇంట్లో పెట్టుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పండి. ఆర్ పిక్ ని కానీ అప్లోడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్.